ప్రాబ్లం ఏంటండి? డాక్టర్ బాడీలో ఏదో ఇబ్బందిగా ఉంది. ఓకే 2 minutes వెయిట్ చేయండి, మా ఆవిడ వస్తుంది, తను చూస్తుంది. ఓకే. ఆమెకు కూడా ప్రాబ్లమా? నో షీజ్ అ డాక్టర్. యాక్చువల్లీ లేడీస్కి తను చూస్తుంది, జెంట్స్కి నేను చూస్తాను అంతే. మీ వైఫ్కి ప్రాబ్లం వస్తే? నో వే, షీజ్ అ డాక్టర్. కమాన్, తనకెందుకు వస్తుంది? వచ్చిందే అనుకోండి. వస్తే వేరే వాళ్ళకి ఎందుకు చూపిస్తాను, నేనే చూస్తాను కదా. మ్మ్హ్మ్. కాసేపు నన్ను మీ వైఫ్ అనుకోండి. ఓకే. డాక్టర్, మ్. అసలు ఒక లేడీ బాడీలో ఎన్ని అందాలుంటాయి? లాట్ ఆఫ్ బ్యూటీస్ ఆర్ దేర్, వర్ణించలేం, చాలా ఉంటాయి. వాటిని చూసే అర్హత పైన బ్రహ్మకి, ఆ తర్వాత ఒక డాక్టర్కే ఉంది. అర్థమైంది, లోపలికి రండి. మ్. ఓకే, దేనికైనా ప్రికాషన్స్ ముఖ్యం. లేదు కాబట్టి ప్రాబ్లం. మీకు మందు తాగే అలవాటు ఉందా? నాకు లేని అలవాటంటూ లేదు డాక్టర్. మందు తాగుతాను, స్మోక్ చేస్తాను, హుక్కా పీలుస్తాను, డ్రగ్స్ తీసుకుంటాను, ఓకే, రొమాన్స్లో కూడా పాల్గొంటాను. అర్థమైంది. కొన్నాళ్ళు మీ అలవాట్లకి దూరంగా ఉండండి. ఈ మందులు వాడండి. అలాగే డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఇలాంటి షేప్ మగాడికుందా? లేదక్కా. ఒక మనిషికి జన్మనిచ్చిన ఆనందం మగాడికుందా? లేదక్కా. ఇలాంటి అనుభూతులు మగాళ్ళకున్నాయా? లేదక్కా. నాకు కూడా లేదు. అక్కా, డాక్టర్ గారిని కలిశాను. మీకు ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల మీ యూట్రస్ పాడైంది. జరిగింది ఏంటంటే, మీరు ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల, స్మోక్ చేయడం వల్ల, తాగడం వల్ల మీరు పూర్తిగా తల్లే అవకాశం కోల్పోయారు. మీకు పెళ్ళైనా కూడా పిల్లల గురించి ప్రయత్నించండి, ఎందుకంటే మీకు పిల్లలు పుట్టరు. ఏది ఇష్టమో అది దూరమైంది. అక్కా. చెప్పండి డాడీ. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. అప్పుడే వద్దు డాడీ. ఇంకా ఎన్నాళ్ళమ్మా? నాకు తెలిసిన కుర్రాడున్నాడు, వాళ్ళకి మాట కూడా ఇచ్చాను. నువ్వు ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకోవాలి. నువ్వు గనక ఈ పెళ్లి చేసుకోకపోతే నేను మీ అమ్మ సూసైడ్ చేసుకొని చచ్చిపోతావు. అంత పని చెయ్యొద్దులే డాడ్. ఓకే ఓకే. నా పెళ్లి వీళ్ళకి ఏదో అడ్వాంటేజ్ అయి ఉంటుంది. మీ డాక్టర్ బాగుంది. అయ్యో, నేను పనమ్మాయిని. ఇట్స్ ఆల్ రైట్. హాయ్ మామ్. హాయ్ డాడ్. మా అమ్మాయి హర్షిత. హర్షిత, హీజ్ మిస్టర్ సంజు, 2-3 కంపెనీలకు ఓనర్, బిగ్ షాట్. హాయ్, హలో. మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. సంజుకు నువ్వు నచ్చావమ్మా. నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ అభిప్రాయం కూడా చెప్తే. డాడ్, నా ఒపీనియన్ చెప్పే ముందు తనతో పర్సనల్గా మాట్లాడాలి. వై నాట్? ఓకే. నాకు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. హే, నో ప్రాబ్లం, అవి అందరికీ ఉంటాయి కామన్గా. అవి నా అలవాట్లు. ఆల్ రైట్, పెళ్ళైన తర్వాత మానేస్తే సరిపోతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కంటిన్యూ అవుతాయి. అంత బ్రాడ్ మైండ్ నాకు లేదు. అదే మాట మా పేరెంట్స్కి చెప్పి
ఈ పెళ్లి స్టాప్ చేయండి. ఏమ్మా నచ్చాడా? ఓకే. అంకుల్ తను నాకు నచ్చింది, నేను తనకు నచ్చాను. బట్ మా ఇద్దరి వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్గా ఉంది. ఆలోచన ఏముంది, పెళ్ళైతే అన్నీ సర్దుకుపోతాయి. సారీ అంకుల్, ప్రతి క్షణం కాంప్రమైజ్ అవుతూ లైఫ్ని లీడ్ చేయలేను. ఐఎమ్ వెరీ సారీ. వస్తాను అంకుల్. మామ్, డాడ్, డోంట్ వరీ. నా హస్బెండ్ని నేనే చూసుకుంటాను. చూసిన తర్వాత మీకు కబురు చేస్తాను. అక్క లంచ్ రెడీ. ఓకే, లంచ్ చేద్దాం పదండి. హలో. ఓకే ఓకే, వెంటనే బయలుదేరుతున్నాను. 1 మినిట్. హాయ్ సిద్ధు, బయలుదేరి వస్తున్నాను. బేబీ, సారీ బేబీ, ఐ వాంట్ టు మూవ్ నౌ. నేను కూడా వెళ్ళాలమ్మా. ఎండి దగ్గర నుంచి కాలు. లంచెస్ వెళ్ళండి. ఫ్లైట్ మిస్ అవుతుందమ్మా. ఈసారి ఫుల్ డే ఉండేలా ప్లాన్ చేసుకుని వస్తాను. బాయ్ బేబీ. బాయ్ బేబీ. చెప్పరా. మా ఆఫీస్లో కత్తిలాంటి ఫిగర్ ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఫర్ షూర్ యుల్ ఎంజాయ్. ఎస్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ హర్షిత. గుడ్ మార్నింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు పని చేసి పెట్టాలి. టెల్ మీ. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడు మన గెస్ట్ హౌస్లోనే స్టే చేస్తున్నాడు. వాడు ఎప్పుడు నన్నేం అడగలేదు, ఫస్ట్ టైం అడిగాడు. నువ్వు అతన్ని. అంటే మీరు ఏ, నేనేం బ్రోకర్ని కాదు. మన ఇద్దరి మధ్య ఉన్న ఇంటిమెసీతో అడుగుతున్నాను. నువ్వేం ఫీల్ అవ్వలేదుగా? అడగడం నీకు కొత్త కాదు, చేయడం నాకు కొత్త కాదు. ఒక మర్డర్ చేసినా 100 మర్డర్లు చేసినా శిక్ష ఒకటే. ఓకే. వెళ్ళి మందు తీసుకురా. ఏంటక్క ఏమైంది అదోలా ఉన్నావు? నథింగ్. నాకు కూడా చెప్పకూడదా? అదేం లేదు, హెల్త్ బాగాలేదు.